నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 28 ఫిబ్రవరి 2026 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటకంలోను, సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు కూడా మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను. అనగా మీనంలో మనకి బుధుడు, శుక్రుడు, శని భగవానుడు, రాహువు 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. కేతువు కన్యలో చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఈ రోజు దేని మీద మనకి ప్రభావాన్ని చూపిస్తుందంటే భావోద్వేగము, కుటుంబము, అంతఃచింతన ఈ 3 అంశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హృదయంతో కాక మీరు అంటే మనసుతో కాక బుద్ధితో కనుక నిర్ణయాలు తీసుకున్నట్టయితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇది ఓవరాల్ గా. మరి ఈ యొక్క ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉంది అంటే కనుక తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి 12వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా ఈ రోజు మీకు విశ్రాంతి అవసరము. వీలైతే లీవ్ పెట్టుకోండి, లేదా అంటే మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఈ రోజు పూర్తి విశ్రాంతి తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది, అన్ని విధాల మంచి జరిగే అవకాశం కనబడుతోంది. విదేశీ లాభ సూచన, ధ్యానం వల్ల మనశ్శాంతి గోచరిస్తున్నది. చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీకు ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది. ఆకస్మిక ఖర్చులు, వాటిని ఏది అవసరమో ఏది అనవసరం అనేది బేరీజ్ వేసుకుని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివార్చన చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి 11వ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం మూలంగా కోరికలను సాధించుకునే అవకాశము ఈ రోజు కనబడుతుంది. మిత్రుల వల్ల లాభము, జయము కలిగే అవకాశం కనబడుతుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా అద్భుతంగా పనిచేయబోతున్నాయి. ఆదాయ వృద్ధి, కొత్త అవకాశాలు వస్తాయి. నెట్వర్క్ ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక ఎవరిని అతిగా నమ్మవద్దు. పరిహారంగా పచ్చని పళ్లను దానంగా ఇచ్చుకోండి. పచ్చ అంటే పసుపు రంగు కాదు, ఆకుపచ్చ. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి 10వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా, సంచారం మూలంగా కెరియర్ మీద మీరు ఫోకస్ పెడతారు. కెరియర్ లో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పనికి గుర్తింపు రావడంతో పాటు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి మారేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అధికారుల మెప్పు, ప్రమోషన్ గురించి చర్చలు జరిగేందుకు అవకాశాలు, బాధ్యతలు కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి సంబంధించి ప్రార్థన కానీ ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 9వ స్థానంలో చంద్రుడు సంచారం మూలంగా అదృష్టం పట్టే అవకాశం కనబడుతోంది. ఆ అదృష్టము ఏ రకంగానైనా వచ్చే అవకాశంతో పాటు ఎందులోనైనా అదృష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. అదృష్టము అంటే ధనము ఒక్కటే కాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రయాణాలు యోగిస్తాయి. గురు అనుగ్రహంతో పాటు ధర్మ కార్యాల మీద ఆసక్తి కలుగుతుంది. విద్యలో పురోగతి గోచరిస్తున్నది. సూచన ఏంటంటే కనుక అహంకారం తగ్గించుకోండి. మాట విసిరేతనము, మాట దురుసుతనము ఈ రోజు మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.